వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కోట పట్టణంలో శనివారం సాయంత్రం గూడూరు వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ను ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలంటూ వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో మేరిగ మురళీ తనయుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొందరు వ్యాపారులు వైసీపీ కండువాలు కప్పుకొని మేరిగ మురళీ మద్దతు తెలిపారు. వారి వెంట వైసీపీ నాయకులు షేక్ మోబిన్ బాషా, శివలింక సుధాకర్, ఎంసీ రవిస్వామి, గోనుపూడి నందాగాది విజయభాస్కర్, కార్యకర్తలు, వ్యాపారస్తులు, తన్నీరు రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. కోట ప్రచారంలో భాగంగా గాంధీ స్టాచ్యూ నుంచి గోపాలరెడ్డి గారి విగ్రహం వరకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా సంతోషంగా ఉంది. వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి జగన్ పరిపాలన మళ్ళీ రావాలి, జగనన్నకే ఓట్లు వేస్తాం, ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు గ్రామంలో ఉన్న పురాతన మొదటి నుంచి కోట గ్రామస్తులు ఉంటున్న మన వైశ్య కమ్యూనిటీ ఇతర వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ మద్దతు తెలిపినందుకు వాళ్ళందరికీ శిరస్సు ఉంచి తెలియజేస్తున్నాను. జగనన్న మీద నమ్మకంతో ఈరోజు ప్రతి వాడలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాశక్తిలాగా అయి మరింత అభివృద్ధి చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని కూడా అందరూ తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన 6 మేనిఫెస్టోల్లో రోజుకు ఒక్క మేనిఫెస్టోని క్రియేట్ చేస్తూ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని తీస్తూ మారుస్తూ ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ సంక్షేమ కార్యక్రమాలు పెడుతున్నారో అది ఇస్తారో ఇవ్వరని కూడా వాళ్ళకే నమ్మకం లేదు. కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకోండి, మొన్నటిదాకా పెన్షన్ 4,000 రూపాయలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేనిఫెస్టోలో అది ఉందా? లేదు. కాబట్టి ప్రతి ఒక్కటి గమనించండి. బిగినింగ్ వాలంటరీ వ్యవస్థ వేస్తున్నారు, ఈరోజు వాలంటీర్లకు 10,000 చేస్తారంటున్నాడు. ఏది నమ్మాలి చంద్రబాబు నాయుడు గారిని? కాబట్టి ప్రతి ఒక్క అంశం జగన్మోహన్